మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము మరి 8వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. అప్పుడు యెహోవా వారికి, భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవ్వడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భయపడకుము, ఎవ్వడును నీ ఎదుట నిలువడు. ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయపడకుము. సర్వసాధారణంగా మనం ఈ లోకంలో ప్రతి దానికి భయపడతాం కదా. స్త్రీలైతే మనం గమనిస్తాం, బొద్దింకకు భయపడతారు, బల్లికి భయపడతారు కదా, ఇంకా పాముకు భయపడతారు, తేలుకు భయపడతారు, ఏదైనా గ్యాస్ లీక్ అయితే భయపడతారు, కరెంటు టచ్ చేయాలంటే భయపడతారు కదండి. ఇంకా చాలా ఉంటాయి భయాలు. కానీ కొంతమంది భర్తకు భయపడరు కదండి, అత్తమామలకు భయపడరు, తల్లిదండ్రులకు భయపడరు కదండి. కొంతమంది భర్తలను తీసుకుంటే అప్పులకు భయపడతారు, ఇంట్లో భార్యకు భయపడతాడు, పిల్లలకు భయపడతాడు కదా. నిజంగా ఈరోజు ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయాలు ఉన్నాయి. కొంతమందికి మనం చూస్తాం, కొన్ని ఫోబియాలు ఉంటాయి. గాల్లో నుంచి కిందికి దుంకాలంటే భయపడతారు. కొంతమంది నీళ్లు తాగాలంటే భయపడేటోళ్ళు ఉన్నారండి, హైడ్రోఫోబియా అని. మరి నీళ్ళు అట్లా అట్లా తాగితే చాలు వాళ్ళ చేతిలో వణికిపోయి భయపడతారనమాట. కొంతమందికి మరి విమానం ఎక్కాలంటే భయపడతారు, కొంతమంది బస్సు ఎక్కాలంటే భయపడతారు, కారు జర్నీ అంటే భయపడతారు. ఎందుకంటే వామిటింగ్లు అవుతాయేనో, అనారోగ్య సమస్యలు వస్తాయేనో, ఏమైనా అవుతుందనేమో, చచ్చిపోతామనేమో. ఈరోజు నిజంగా ఈ లోకంలో మనం ప్రతి దినము కనీసం రోజుకి ఒక 10 సార్లైనా మనం భయపడతామంట. ఒక్కోసారి టక్కున మన వెనకాల ఎవరు నిలబడినట్టుంటుంది, అటు చూస్తాం, భయపడతాం. ఒక్కోసారి ఎవరో తలుపు తట్టినట్టుంటుంది, భయపడతాం, తలుపు తీయాలంటే భయపడతాం కదా. అందరము ఈ లోకంలో భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, భయపడకుము. భయపడకుము అని ఎవరు చెప్తారండి? భయము లేనివాడే చెప్తాడు. ఏమవుతుంది దీనికి, భయపడద్దు, ఇది ఎంత, ఈ సమస్య ఎంత, ఈ బాధ ఎంత, ఈ కష్టం ఎంత, ఈ అప్పులు ఎంత, ఈ శ్రమలు ఎంత. వాళ్ళు భయపడరు. కొంతమంది అడుగు ధైర్యంగా ముందుకేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకుము. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, భయపడకుము. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో నిజంగా నువ్వు భయము కలిగి బతుకుతున్నావేమో, రాత్రి పగుళ్ళు భయపడి వణికిపోతున్నావేమో. సైతానంటే భయం, అప్పులంటే భయం, వేదనలు, వ్యాధులు, అవమానాలు, నిందలు, రోగములు, నా బతుకు ఏమవుతుందో అని దిగులు పడుతూ, డీలా పడుతూ, భయపడిపోయా అలసిపోతున్నావేమో. నీ ఎదుట సైతానుగాడు నిలవడని వాక్యం సెలవిస్తావు. నీ ఎదుట వాడిని అసలు నిలబెట్టినాడు దేవుడు. నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు, సింహము వలె, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండనని వాక్యంలో ఉంది. హల్లెలూయా. ధైర్యంగా ఉండాలి, భయపడద్దు ఈ లోకంలో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అయ్యా, అమ్మా, తమ్ముడా, చెల్లెలా, దేనికి భయపడుతున్నావు? దిగులు పడద్దు, భయపడద్దు. నీ చుట్టూ ఉన్నవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. దేవుడు శాశ్వతమైన వాడు. ఆయన నీతో ఉంటే నీ చుట్టూ ఎంతమంది నిన్ను భయపెడుతున్నా, ఎన్ని పరిస్థితులు నిన్ను భయపెడుతున్నా, ఏ సిచ్యువేషన్లో భయపడుతూ ఉన్నా సరే, యేసయ్య ఉంటే మాత్రం నువ్వు భయపడ్డం అవసరం లేదు. ఎందుకంటే ఆయన నీ చేయి పట్టుకున్నాడు, నీకంటే ముందుగా ఆయన నడుస్తూ ఉన్నాడు. ఈరోజున ఈ లోకంలో నేను చచ్చిపోతే మరి పరలోకానికి పోనో అని భయపడుతున్నారేమో. నేను చేసిన పాపాలకు, నేను చేసిన అతిక్రమములకు మరి నేను పరలోకానికి పోనో అని భయపడుతున్నారేమో. అమ్మా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. నువ్వు ప్రభు యందు విశ్వాసం ఉంచి ధైర్యంగా ఉండు. నీ పాపాలు నా దేవుడికి క్షమించగలుగుతాడు. నువ్వు తీర్థయాత్రకు వెళ్ళడం అవసరం లేదు, పుణ్యక్షేత్రాలు దర్శించడం అవసరం లేదు, బలులు అర్పించడం అవసరం లేదు. నీ హృదయం అర్పించు ప్రభువుకి. నీలో ఉన్న భయాన్ని తొలగించే దేవుడు, నీలో ఉన్న భీతిని తొలగించే దేవుడు నా యేసు ప్రభు. నా యేసుకేది సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున క్రీస్తే మన రక్షకుడు, క్రీస్తే నా ఇంటికి రక్షకుడు, క్రీస్తే నా తోటి వారికి రక్షకుడు, క్రీస్తే నా దేశానికి రక్షకుడు, క్రీస్తే నా పిల్లలకు రక్షకుడు, క్రీస్తే నా భర్తకు రక్షకుడు అని యేసు రక్తము ప్రోక్షించుకొని అడుగు ముందుకి. నీ జీవితంలో భయం అనేదే లేకుండా నా దేవుడు చేస్తాడు. అడుగు పెట్టిన ప్రతి స్థలము నీదే అన్నాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాది కాదేమోలే, ఇది ఇంకా దేవుని చిత్తం కాదేమోలే, ఇంకా ఇది టైం రాలేదేమోలే అనుకోవద్దు.
అడుగు స్టెప్ ముందుకై, భయపడకుండా అడుగు ముందుకై. ప్రభువా, ఇదిగో నీ చిత్తం ప్రకారం అడుగు ముందుకేస్తున్నాను, నాకు నువ్వు సహాయం చేయి అయ్యా. నన్ను దీవించేవాడవు నీవే, రక్షించేవాడవు నీవే. ఇదిగో నేను ఆపత్కాలంలో మొరపెడుతున్నాను, నన్ను విడిపించగలవాడవు నీవే. కీర్తనలు 50:15 మనం గమనిస్తున్నాం. ఆయన నిన్ను విడిపించేవాడు, భయముల నుంచి నీకు భయము లేకుండా నేను ధైర్యపరిచేవాడు. ఎంత అద్భుతమైన వాడు మన దేవుడు. ప్రియా సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నిజంగా దేవుడు ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోవా నా బలమా, నా కోటవు నువ్వే అని ఎవరైతే నిజంగా ప్రభు మీద ఆధారపడతారో, నేను నిన్నే ప్రేమిస్తున్నాను ప్రభువా, నీవే నా శైలం ప్రభువా, నీవే నా కేడం ప్రభువా, నీవే నా ఉన్నతమైన దుర్గం ప్రభువా, నా ఆశ్రయ దుర్గము నీవే ప్రభువా, నేను నిన్నే ఆశ్రయించుచున్నాను ప్రభువా. ఎంతో ప్రభువా మరి భయపడిపోతున్నాను నాయనా, దిక్కుతోచని స్థితిలో ఉన్నాను తండ్రి. 4 దిక్కులు ఏకమైపోయినాయి ప్రభువా. మరి ఇప్పుడు నేను నీ వైపు చూస్తున్నాను తండ్రి, నాకు సహాయం చేస్తావా అని మీరు అడగగలిగితే ఖచ్చితంగా మీ జీవితంలో నా యేసు ప్రభు ఘనమైన కార్యాలు తిరిగి ప్రారంభించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున ఒకవేళ నీ దోషములను బట్టి, నీ అతిక్రమములను బట్టి, నీ పాపములను బట్టి దేవుడిచ్చే బలము తగ్గిపోతున్నదేమో. కీర్తనల 31:10 ప్రకారము నా దోషము బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నదని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఈరోజున మనం గమనిస్తే మనం చేసిన పాపములను బట్టి దేవుని శక్తిని, దేవుని బలాన్ని, దేవుడిచ్చే ధైర్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఈరోజున అతిక్రమములు చేసి, దోషములు చేసి, పాపములు చేసి ఈ లోకంలో పడి చెడిపోతున్న యవనస్తులారా, తమ్ముళ్ళారా, నాలాంటి యవనస్తులారా, మీ అందరికీ చెప్తున్న 2 చేతులు జోడించి ఈరోజున దేవునికి ఇచ్చే బలాన్ని కాపాడుకో. యవ్వనులు దేవుని కాడి మొయ్యాలా, నాగిటి మీద చేయబెట్టి దున్నుతూ వెళ్ళాలి, విత్తనాలు వేసుకుంటూ. తర్వాత ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే, సహాయం చేస్తాడు ఖచ్చితంగా. అయితే నువ్వు నాగటి మీద చెయ్యి వేసినాక ఆ చెయ్యినిక తీయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ లోకంలో మీకు ఇట్లా ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరు ఉండరండి. అందరూ కూడా మనం కృంగదీసేవారు. నీ బతుకు ఇంతే, నీ స్థాయి ఇంతే, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు దేనికి పనికి రాలేవు, ఎక్కి రాలేవు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. కానీ ఈరోజు ఒక మీ దైవజనునిగా, మీ అన్నగా, మీ తమ్మునిగా, మీ బిడ్డకు ఒక మాట చెప్తున్నాను, భయపడకుండా అడుగు ముందుకి. వ్యాపారం చేయాలనుకుంటున్నావా, ప్రార్థన చేసి అడుగు ముందుకి. ఏ విషయంలోనైనా సరే భయపడకుండా అడుగు ముందుకేసి, ప్రభువా ఇదిగో నేను అడిగేస్తున్నాను, నాతో పాటు నువ్వు అడిగే నాయనా, నా చేయి పట్టుకో నాయనా, నా బలము నీవే తండ్రి అని ఎవరైతే అంటారో వారిని దేవుడు నిజంగా ఉన్నత స్థలముల మీద నా దేవుడు వారిని నిలబెట్టుతాడు, ఉన్నత స్థాయికి నా దేవుడు వారిని తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మరి నా దేవునికి భయం అంటే తెలియదు. అపవాది ఎన్ని రకాలుగా భయపెట్టాలని చూసినా నా దేవుడు దానికి భయం చూపించాడు, కానీ నా దేవుడు భయపడలే, దానికి లొంగలేదండి. ఈరోజు నువ్వెందుకు లొంగుతున్నావు సైతానికి? ఎందుకు ఈరోజు పాపానికి చోటిస్తున్నావు? అపవాదికి ఎందుకు చోటిస్తున్నావు? చెడ్డ తలంపులు, మోహం చూపులు, వ్యభిచారము, దొంగతనాలు, మోసాలు, అన్యాయాలు, అతిక్రమములు, అబద్ధ సాక్ష్యాలు, ఎందుకు వీటన్నిటికి చోటిస్తున్నావు? లోక వ్యసనాలు, పాపాలు, ఆకులు, వక్కలు, సిగరెట్లు, మందులు, గుట్కాలు, మట్కాలు, రాజాలు, ఇవన్నీ ఎందుకండి? 3 పూట్ల చక్కని ఆహారం ఇచ్చాడు, సంతోషంగా తినండి. మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, కుటుంబంతో సమయం గడపండి. చెడ్డ ఆలోచనలు రాకుండా వాక్యం మీద ఆశ కలిగి వాక్యాన్ని ధ్యానించండి. దివారాత్రములు నీ వాక్యము ధ్యానించుట నాకు ఎంతో మేలు అని అంటున్నాడు కదా భక్తుడు. చూడండి ఒకసారి ఆ మాట చూపిస్తాం మీకు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యమును ధ్యానించండి. సమయం దొరికితే నోట్లో పాటలు పాడుతూ ఉండండి. మీ పని దగ్గర, మీ ఉద్యోగం దగ్గర, మీరు ఎక్కడికి వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా నీ నోట దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలా. మీకు తెలుసో తెలియదో మీ ఊపిరి నిత్యము యేసుని ప్రకటిస్తూ ఉంది. ఏం పేరు వచ్చింది? యేసు వచ్చిందా? యేసు అంటే ఈరోజు నీ ఊపిరి యేసు ప్రభుని నిత్యము ప్రతి సెకండ్ మహింపరుస్తూ ఉంది. మరి నువ్వు, నీ ఆత్మ ఏమో దేవుని మహింపరుస్తుంది. మరి నీ పరిస్థితి ఏంటి? ఆలోచించేయి. ఆత్మ బలహీనంగా ఉండి శరీరము బలంగా ఉంటే ప్రయోజనం లేదు. ఆత్మ బలముగా ఉండాలి, శరీరం బలహీనమైన ఇబ్బంది లేదండి. హల్లెలూయా. ఈరోజున ప్రభు కోసం పాటుపడండి. లోకంలో దేవుడు చెప్పినట్టుగా బ్రతకండి. దేవుడు విడిచి వెళ్ళిన మాదిరిని అనుసరించండి. వాక్యాన్ని ప్రేమించండి. వాక్యపు వెలుగులో నడవండి.
కేవలం తెల్ల వస్త్రాలు సంకలో బ్యాగ్ వేసుకుంటానే మన భక్తులం అయిపోము. మన హృదయం మారాలి, మన మాట తీరు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన నడవడిక మారాలి, మన ఆలోచన మారాలి. సహాయ గుణము, దయాగుణము, కనికరము, కృప కలిగి ఉండాలండి. మనము మంచితనము కలిగి ఉండాలని, మనం ఆశా నిగ్రహం కలిగి ఉండాలని, మనము సాత్వికం కలిగి ఉండాలి, మనము వినయము కలిగి ఉండాలి, మనము భయము కలిగి ఉండాలి, మనము భక్తి కలిగి ఉండాలి. మనము ఈ రోజున దేవునికి నువ్వు భయపడుతున్నావా? ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఏ దానికి భయపడకపోయినా దేవునికి భయపడడం నేర్చుకో. దేవుడు చూస్తున్నాడని గుర్తుపెట్టుకో. భయపడకుండా ఉండు. దిగులు పడద్దు, ఈ లోకంలో కృషించిపోవద్దు. ఎక్కువ ఆలోచనలు పెట్టుకోవద్దు. ఏమవుతుందో, నా పిల్లలు ఎట్లయితారో, నా భర్త ఎట్లయితాడో, నా భార్య ఏమవుతుందో. ఎక్కువ డీప్గా ఆలోచన చేసి మీ జీవితాలు మీరు పాడు చేసుకోవద్దు. దేవుని కృపను పొందుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నాకు ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉంటారన్నా, నా కోసం ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేసిన మరుసటి రోజు నాకు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావాల్సిందే. మేము బాగుపడ్డాము, స్వస్థత అయింది మాకు. మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఇండియాలో, ఇతర దేశాల నుంచి రోజుకి ఎట్లా కాదన్నా ఒక 1000 ఫోన్లు దగ్గర వస్తాయండి. చాలా టీవీ ఛానళ్ళలో మన ప్రసంగాలు పోతూ ఉంటాయి. చాలామందికి మరి వాక్యాలు అందించే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఒక యవనస్తుని, ఎంతో భారమైన పరిచర్య, రోజుకి 1000, నెలకు లక్షలు కట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇదంతా ఎలాగ జరుగుతుందంటే, నేను భయపడకుండా నా దేవుని కోసం అడుగు ముందుకేసా. దేవుడు ఎంతోమందిని ప్రేరేపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు ఆయన. నేను నమ్మకంగా కష్టపడుతున్నా. ఈ సంవత్సరం నాకు దేవుడు ఒక వాగ్దానం చేశాడండి. ఏం వాగ్దానం అంటే, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని అన్నాడు దేవుడు. మరణం వరకు ఎట్లా ఉండాలంటే, నేను నమ్మకంగా ఉండాలి. మీరు పంపించే ప్రతి రూపాయి నమ్మకంగా వాడుతున్నా. టీవీ పరిచర్య కోసం వాడుతున్నా. ఇతర సేవకులకు సహాయం చేస్తూ ఉన్నా. ఈ మధ్యకాలంలోనే మరి నాకు తెలిసిన ఒక సేవకుడు, అన్నా నాకు కొంచెం సౌండ్ సిస్టమ్ కావాలి, ఏమైనా తీపిస్తావంటే, నాకు దేవుడిచ్చిన కాడికి నా శక్తి స్తోమతను బట్టి నేను కొంచెం ఒక యాంప్లిఫైయర్, ఒక సౌండ్ బాక్స్ కొనిచ్చా. నేను ఇలా నాకు ఒక సంతోషం, ఒక ఆనందం. దేవుని సేవకులకు నేను సపోర్ట్ చేయగలుగుతున్నా. ఎంతోమంది కొరకు నేను ప్రార్థన చేయగలుగుతూ ఉన్నా. విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తున్నా. సంఘాల క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేస్తున్నా. ఉపవాసాలని ప్రార్థన చేస్తున్నా. నా శరీరం నల్లగొట్టుకుంటున్నా, కానీ నేను చెప్పగలుగుతా, నా ఆత్మ బలము కలిగి ఉంది. హల్లెలూయా. నా ఆత్మ భయపడడం లేదు దేనికి. అపవాది ఎన్ని శోధనలు పెట్టిందో నా జీవితంలో, ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నా జీవితంలో, ఎంత తలకాయ నొప్పి తీసుకొచ్చింది అనుకున్నారు. కానీ దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నా తలంపులు మార్చాడు, నా ఆలోచనలు మార్చాడు. ఎంత మంచివాడు, ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత అద్భుతకరుడు నిజంగా మన యేసయ్య. ఈరోజు నా ఆలోచన చేసుకో. గాలి చెదురుగొట్టు పొట్టు వలె నువ్వు ఉంటావా, లేదంటే ఆకు వాడక తన కాలం ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు ఉంటావా? నీ ఇష్టం. నా దేవుడు ఏమో సెలవిస్తున్నాడు, భయపడద్దు, భయపడద్దు అంటున్నాడు దేవుడు. నీ ఎదుట ఎవరు నిలబడను అంటున్నాడు దేవుడు. ఈ అవకాశం ఉపయోగించుకుంటావా? నీ శత్రువులు నీ చుట్టూ ఉన్నా సరే, నా దేవుడు వారిని మరి దూరపరచగలడు, సంహరించగలడు. నీకు ఏ అపాయం రాకుండా చూసుకోగలుగుతాడు, ఏ బాధ రాకుండా చూసుకోగలుగుతాడు. ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. నీ పాదము త్రొట్టెలు నీయడు. నీకు ముందుగా నిలబడి యుద్ధం చేసేవాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పట్టలేనంత కోపం, పట్టలేనంత బాధ, పట్టలేనంత దుఃఖము, పట్టలేనంత దిగులుతో ఉన్నావేమో, రోజు టెన్షన్లతో వేదనతో ఉన్నావేమో, ఈ నెంబర్కి ఫోన్ చేయండి. నా దేవుని కృప మీ మీద కుమ్మరించబడును గాక. నేను ప్రార్థన చేస్తాను మీకోసం. నా ప్రార్థన ఆలకించువాడు నాకున్నాడు. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా. నా కన్నీరు తుడిచే దేవుడు, నీ కన్నీరు తుడిచే దేవుడు యేసు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నోబడీ ఈజ్ దేర్, ఓన్లీ జీసస్ ఈజ్ గాడ్. యేసే మన దేవుడు, యేసే మన పరిహారి, యేసే మన సహాయకుడు, యేసే మన తోడు, యేసే మన నీడ, యేసే మన జీవం, యేసే మనకు మార్గం, యేసే మనకు సత్యమై ఉన్నాడు. యేసు తప్ప నిన్ను రక్షించే మనిషి నేను కూడా నిన్ను రక్షించలేను. ఈరోజు ప్రసంగించగలుగుతా, వింటే దీవించబడతావు, మారితే దీవించబడతావు, మారు మనసు పొంది రక్షణ పొందితే దీవించబడతావు. ఒకవేళ ఇలా విని ఇలా వదిలేస్తే ఎన్ని ప్రసంగాలు చెప్పినా నిష్ప్రయోజనమే. కాబట్టి నరకానికి వెళ్తావా, పరలోకానికి వెళ్తావా, నీ ఇష్టం.
నా దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో మాత్రం భయపడద్దు అంటున్నాడు. భయపడకుండా ప్రభు యొద్దకు రా, నా ప్రభు సహాయము నీకు తోడుగా ఉంటుంది. నీ శత్రువుని ఎదుట ఎవరు నిలబడరు, ఈ అపవాదిని ఎదురు నిలబడలేడు. ప్రతి చోట దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. నిన్ను ప్రతి చోట దేవుడు ఉన్నత స్థితిలో దేవుడు పెట్టబోతున్నాడు. అట్టి కృప నా దేవుడు మీ అందరికీ కూడా దయచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.